ఆలూరు పట్టణంలో ఇబ్రహీం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ప్రతిపాడు ఎమ్మెల్యే రాజమాంజనేయులు, ఆలూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత తీవ్ర కష్టాలు పడ్డారని మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ మేళాలు నిర్వహిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటుగా కార్పొరేషన్ల ద్వారా చేయూతనిస్తూ ఉపాధిని కల్పిస్తున్నారన్నారు. తాను కూడా గతంలో ఉద్యోగం కోసం అనేక కష్టాలు పడ్డారని, జాబ్ మేళాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ నాకు ప్రతిపాడు ఒక కన్ను అయితే ఆలూరు మరొక కన్ను అంటూ వెనుకబడిన ఆలూరు అభివృద్ధిపై ముఖ్యమంత్రిని పలుసార్లు కలిసి విన్నవించారని, ఆలూరును అన్ని విధాల అభివృద్ధి పరుస్తామని ఎంపీ నాగరాజు తెలిపారు. కార్యక్రమం రాష్ట్ర కుర్వ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, కర్ణాటక రాష్ట్ర మాజీ డీజీపీ, పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులు, నిరుద్యోగ యువతి పాల్గొన్నారు. సంపదను సృష్టించాలనే నినాదం కింద ముందుకెళ్తున్నాను. మరి అదేవిధంగా మనం ఇక్కడ జాబ్ మేళా నిర్వహించి మీకు అందరికీ ఉద్యోగాలు వస్తే సంతోషించే మొదటి వ్యక్తులు మనమే ఉంటామని కూడా మీకు అందరూ గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథులుగా పత్తిపల్లి నాగరాజు గారు వచ్చారు. మరి అలాగే మన రామాంజనేయ గారు వచ్చారు. ఈ నియోజకవర్గానికి వీళ్ళిద్దరూ నాకు కుడి ఎడమ భిన్నమైన కూడా నేను ఈరోజు చెప్తున్నాను. ఎందుకంటే ఆలూరు నియోజకవర్గం అంటేనే వెనుకబడిన నియోజకవర్గం. దీన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. వేదవతి ప్రాజెక్టు గతంలో 2014 నుంచి 1940 చదివి ఐఏఎస్ ఆఫీసర్ గారి రిటైర్ అయ్యి ఇప్పుడు పత్తిపాడు ఎమ్మెల్యే గారి రామాంజనేయ గారికి, అదేవిధంగా వేదిక ప్రజల డాక్టర్ మేడం గారికి, డీజీపీ మాజీ కర్ణాటక డీజీపీ గారికి, వేదిక మీద ఉన్న తెలుగుదేశం నాయకులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు జాబ్ మేళా, మెగా జాబ్ మేళా, ఈ మెగా జాబ్ మేళాకి విచ్చేసిన దాదాపు 70 కంపెనీలు మరి వారి హెచ్ఆర్లకు అందరికీ కూడా నేను ఆహ్వానిస్తున్నా. అదేవిధంగా పత్రికా విలేకరులు, ఈరోజు మనం పత్రికా విలేకరులు ఎంత ముఖ్యమైనది ఒకసారి మీరు అందరూ ఆలోచన చేసుకోవాలి. మరి అదేవిధంగా వారిని కూడా కృతజ్ఞతలు చెప్తూ, ముఖ్యంగా ఉపాధి కోసం వచ్చిన యువతులు కూడా నేను ఆహ్వానిస్తూ ఈరోజు ఒకటి ఆలోచించాలా. 2014 నుంచి 19 ఒకసారి జాబ్ మేళా నిర్వహించాం. మళ్ళీ అయిన తర్వాత జాబ్ మేళలేదు. ఈరోజు ఉపాధి మరి సంపద సృష్టించాలంటే పూర్తిలో పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తప్పకుందని మీ అందరితో నేను తెలియజేసుకుంటున్నా. మరి ఈరోజు ఆనాటి ఎలక్షన్ ముందు మన ఉపాధి లక్ష్యంగా మెగా జాబ్ మేళాకు సిచ్యువేషన్ వెనుక రాష్ట్రమైనటువంటి ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ గారికి, అలాగే ఆలూరు నివాసం ఏమిటి అంత సహకరించాలన్నారు. ఇకపోతే 130 చెప్పారు. వినాలైనా నేను మీరు ఏ రంగాల్లో ఉద్యోగం కోసం మీకు వచ్చారో వాళ్ళు హెచ్చారంగా మీ యొక్క మార్గదర్శనం పెట్టి మిమ్మల్ని మీరు పూజ చేస్తుంది. మీకు నా వంట సహకారం ఖచ్చితంగా చేస్తా. ఎందుకంటే నేను కూడా ఒక లక్ష్యం వచ్చాను కాబట్టి దాని గురించి ఎటువంటి సందేహాలు పెట్టుకోకండి. ఇకపోతే ఈ ఆరోగ్య విషయానికి వస్తే నేను రాజకీయాలకు వచ్చి నేను రాజకీయ వస్తూ ఈ కర్నూలు పార్లమెంట్లో అత్యంత ప్రాంతంలో ఆలోచన చెప్పేసి పదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నా. నేను రోజున పత్రికల దాని సందర్భంగా బీజేపీ వస్తే నేను దేవాలయానికి ఆ టెంపుల్కు ఆ రోడ్డు విషయంలో శాంక్షన్ అయిపోయింది. 7 రూపాయలైనా హార్వెస్ట్ చేశారు. కాబట్టి అటు పెళ్ళలో దాన్ని దీపాలు ఆ రోడ్డు సాధ్యం తొందరపడుతున్నాను. ఇక అంతేకాక ఈ ఆలయ ప్రాంతానికి ఇరిగేషన్ విషయంలో, గోదావరి ప్రాజెక్టు విషయంలో సంఖ్యలో వద్దనే ఉన్నాం. ఈ 5 సంవత్సరాల కూడా ఏ విధంగా కూడా వచ్చింది దాని కోసం. నాకు కూడా ఒక రైతు కుటుంబం మాత్రమే, నాకేం రాజకీయ ఉద్యోగం వచ్చినటువంటి మనిషి కాదు. నేను మీరు చదువుకొని ఎంఎస్సీ కెమిస్ట్రీ అంత ఫైల్ పెట్టుకుని హైదరాబాద్ తిరిగి ఆ ఉద్యోగం అంటే రిఫరెన్స్ ఇవ్వాలి కదా. ఆ రిఫరెన్స్తో మీకు పని లేకుండా మేము ఉన్నటువంటి ప్రాంతంలో ఆలూరు వెనుకబడిన ప్రాంతం ఏదైనా కూడా ఈ ప్రాంతంలో మెగా జాబ్ మేళా పెట్టి ఇక్కడ దాదాపు 70 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి హెచ్ఆర్ ఉంటా కూర్చొని రిక్రూట్ చేస్తున్నది చాలా గర్వకారణం. ఎందుకంటే ఇటువంటి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యానికి
దాని సదస్సు రాజకీయ నాయకత్వానికి ప్రతి ఒక్కటి మరొకసారి నా శుభాకాంక్షలు చేస్తున్నాను. ఎందుకంటే ఉపాధి ఎంత కష్టమో నాకు తెలుసు. నేను పోయేటువంటి వస్తేనే కాలక్రమేణా ఆ రోజు కొంతకాలం జాబ్ చేసి పట్టణంలోని పెద్ద మార్గంలో కష్టపడి ఇక్కడ స్థాయికి వచ్చాను. నేను ఎంపీగా కావడంలో కారణం మొత్తం నేను ఇక్కడ ఎంతో మాట పంచుకోబట్టి ఆశీర్వాదం ఎంతైనా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ చంద్రబాబు సార్ తీసుకపోతే రామచంద్రబాబు సార్ నేను మొట్టమొదటిసారి సీఎం క్యాంపస్ చూశాను. రాత్రి 15 నాడు ముఖ్యమంత్రి బయటికి వెళ్ళిపోయిన విషయంలో ఆడదు సార్ ఎందుకంటే ఏం సార్ నన్ను సార్ వెళ్ళిపోతే చంద్రబాబు అవకాశం అంటే రామాంజన్ సార్ నాకు చంద్రబాబు మాట చెప్పారు. వంతెనలు కట్టిన ఈ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందన్నటువంటి విషయాన్ని ఈ తాలూకా ప్రజలు గమనించాలి. ఎందుకంటే నేను 3 సార్లు చూశాను. పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలు ఎందుకో వేరే ఆలోచన చేస్తున్నారు. వేరే ఆలోచన చేసేసి అపోజిషన్లోకి వచ్చేస్తున్నారు. అక్కడే నిలబడిపోతున్నాం. అయినా కష్టపడి 2014-19 మధ్యన ఒక ఎమ్మెల్యేగానే భావించి అనేక కార్యక్రమాలు చేశాడు. మేము సహకరించాం. మళ్ళా కష్టకాలం వచ్చింది. 2019-24 మధ్య ఒక రాక్షసుని ఎన్నుకున్నాం. ఆయన 5 సంవత్సరాలు ఎన్నిక నెట్టాడు. 5 సంవత్సరాలు ఎన్నిక నెట్టాడని మనం అనుకుంటున్నాం. కానీ ఒక తరం వెనుకబడింది అన్నటువంటిది మీరు గమనించాలి. మరి ఆ మహానుభావుడు మళ్ళా మీరు కొద్దిగా నమ్మారు. ఆయన అంతా చేసిన మళ్ళా నమ్మారు. మళ్ళా అధికారం వచ్చినప్పుడు మళ్ళా మన పార్టీని ఓడగొట్టారు. ఇది మారాలి. ఈ సంస్కృతి మారాలి. ఎవరు అభివృద్ధి చేస్తున్నారో కళ్ళకు ఎదుట కనబడుతూ ఉంటే ఇంకా వాళ్ళని మీరు నమ్మకపోతే మనం తప్పు చేసిన వాళ్ళని అవుతాం. ఈ ఒక్క విషయాన్ని గమనించాలి. తర్వాత మనం వెనుకబడి ఉన్న ప్రాంతం. నేను ఈ ఊరి ఈ గ్రామ బిడ్డగా ఈ నియోజకవర్గ బిడ్డగా ఇంత చక్కగా నిర్వహించినటువంటి తమ్ముడు దుర్గా ప్రసాద్ని అభినందిస్తూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్లో గెలుపు ఓటమితో సంబంధం లేకుండా పార్టీకి విధేయుడిగా ఉంది చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకి అనుగుణంగా పనిచేస్తున్నటువంటి స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వీరభద్ర గౌడ్ గారికి, అదేవిధంగా మరి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాజకీయంలోకి ప్రవేశించి అదృష్టభావంగా ఆయన ఒక ఎంపీ అయ్యారు. ఎంపీ కావడం అనేటువంటిది ఎంత కష్టమో మనందరికీ తెలుసు. కొన్ని కుటుంబాలకి కొన్ని వంశపారంపరంగా వచ్చేటటువంటి ఆ ఎంపీ స్థానాన్ని ఒక బీసీ సోదరుడు సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయ సాధనలో చంద్రబాబు నాయుడు గారి ఆశయంలో ఆయన ఆశీస్సులతో ఈరోజు ఎంపీ అయిన మరుక్షణం నుంచి కూడా కర్నూలు పార్లమెంట్ ఎలా అభివృద్ధి పరచాలన్నటువంటి విషయంలో ఢిల్లీలో నేను చూశాను. 5-6 సార్లు కలిశాను. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెళ్ళినా ఢిల్లీకి నేను కూడా వెళ్తూ ఉంటాను. ఆయన వస్తాడు. వచ్చినప్పుడల్లా ఆయన చేతిలో 4-5 పేజీలు రిప్రజెంటేషన్స్ ఉంటాయి. ఆ రిప్రజెంటేషన్స్ అన్ని కూడా చూసినప్పుడు అందులో తప్పకుండా ఆలూరు ఉంటుందనేది నా బాధ. ఎందుకంటే ఆలూరు నుంచి వచ్చాను కాబట్టి, ఆలూరులో ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి ఆలూరు రిప్రజెంటేషన్ అంటే ఆయన ఒకటే మాట్లాడతాడు, సార్ ఆలూరు నియోజకవర్గం లేకుండా ఏ రిప్రజెంటేషన్ ఉండదు, తప్పకుండా వెనకబడిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రిగా చూస్తానని చెప్పినటువంటి ఒక మంచి మనిషిని మనం ఎంపీగా గెలిపించుకున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలకు సహకరించినందుకు మరి ఎంపీ నాగరాజు గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి మన నియోజకవర్గం నుంచి చాలా మంది లీడర్లు వచ్చారు. వాళ్ళందరినీ పేరు పేరున ప్రత్యేకంగా నేను అభినందిస్తూ మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి నా సోదరులని సోదరిమణుల్ని చదువుకొని నిరుద్యోగులుగా